పీఆర్ఎస్పీ రాష్ట్ర వ్యాప్త సమావేశం జరుగుతోంది. ఇందులో రెండు రాష్ట్రాల మధ్య జల పంపిణీ గురించి మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మా ప్రాజెక్టులకు అడ్డు చెప్పినావు, మా 968 అడ్డు చెప్పినావు. ముందు వాటన్నిటిని క్లియర్ చేయి, లెక్క తెలుసు, తర్వాత నేను నడిస్తే దప్ప లేకపోతే నడవదు. రేవంత్ రెడ్డి తల ఊపినా, రేవంత్ రెడ్డి సంతకం పెట్టినా కేసీఆర్ ఊరుకోడు, తెలంగాణ రైతులు ఊరుకోడు. అవసరమైతే మనమే సుప్రీంకోర్టుకు పోతాం, ఢిల్లీ తలుపు దంతాం. మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమ తరహాలో జాతీయ రహదారులు దిగ్బంధం చేస్తాం, రైలు రోకోలు చేస్తాం, ఢిల్లీ మెడలు వంచుతాం తప్ప ఒక్క చుక్క నీళ్లు తెలంగాణ వదులుకోదు కాక వదులుకోదు అని మనం చేస్తాం. ఐ హోప్ మీకు అర్థమవుతున్నాయా లేదా? నేను క్వశ్చన్లు అడుగుతా, లేపి ర్యాండమ్ గా లావట్టి క్వశ్చన్ అడుగుతా. మరి నెక్స్ట్, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సైలెన్స్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, మీరు బాగా అర్థం చేసుకుంటే మంచి నాలెడ్జ్. వాటర్ ఈజ్ లైఫ్, వాటర్ ఈజ్ ఫ్యూచర్, ఎవ్రీ డ్రాప్ ఈజ్ ప్రీషియస్. అందువల్ల బాగా అర్థం చేసుకోవాలి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఏంటి? 200 TMCలో తెలంగాణ వాటర్. దిస్ ఈజ్ అనదర్ యాంగిల్. ఇప్పటిదాకా 2 యాంగిల్స్ చెప్పిన. ఫస్ట్ 968 మా షేర్ను ముందు ఒప్పుకో. ఫస్ట్ లో బి, తెలంగాణ కట్టిన కాళేశ్వరం, భక్తరామదాస్, సీతారామ తదితర ప్రాజెక్టులకు ఏదైతే నువ్వు అడ్డు చెప్పుతూ లేఖలు రాసినావో వాటిని బేషరతుగా ఉపసంహరించుకో. ఫస్ట్ ఈజ్ ఓవర్. సెకండ్ గోదావరిలో అసలు ఈ 968 పైన, అంటే 1480 పైన, 968 తెలంగాణ, 512 ఆంధ్ర. ఈ 1400 పైన అసలు నీళ్లు ఉన్నాయా లేవా? ఉంటే లెక్క తేల్చు. ఆ లెక్కలో తెలంగాణ వాటా ఎంతనో చెప్పు, నీ వాటా ఏందో తేలినాకనే నువ్వు కట్టు. ఇది పాయింట్ నెంబర్ 2. యు ఆర్ క్లియర్? నౌ కమింగ్ టు ద పాయింట్ నెంబర్ 3. Point number 3. This is also another important point. Silence please. Babu, nishabdam. Kurchondi. Third and important point. నేను ఇందాక ఒక మాట చెప్పాను. ట్రిబ్యునల్. వాట్ ఈస్ ట్రిబ్యునల్? ఐ హోప్ యూ అండర్స్టూడ్. Tribunal award is equal to Supreme Court judgment. Tribunal decree is equal to Supreme Court judgment. Tribunal decree is law of the land. అయితే ఆ ట్రిబ్యునల్ 1980లో గోదావరి ట్రిబ్యునల్ ఒక మాట చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఆ రోజుల్లోనే, బాబు అక్కడే కూర్చోండి బయట, అట్లే కూర్చోండి, ఇక్కడ స్థలం లేదు, ఆడనే కూర్చోండి, కింద కూర్చోండి. 1980లో గోదావరి ట్రిబ్యునల్ ఒక మాట చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అప్పటికే పోలవరం ప్రాజెక్టు రూపకల్పన చేసింది. మేము పోలవరం కడతాం, గోదావరి నీళ్లను కృష్ణా నది పరివాహక ప్రాంతానికి తీసుకువెళ్తాము. గోదావరి మీద పోలవరం కట్టి ఆ గోదావరి నీళ్లను కృష్ణా నది పరివాహక ప్రాంతం, అంటే కృష్ణా నది కింద పారే ఆయకట్టుకు ఈ నీళ్లు తీసుకుపోయి పారించుకుంటాం. ఎందుకు? కృష్ణాలో నీళ్లు జనరల్గా 2-3 నెలలు లేట్ వస్తాయి. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి డ్రాట్ ఇయర్ వచ్చి నీళ్లు రావు. అప్పుడు ఈ గోదావరి నీళ్ళని తీసుకుపోయి కృష్ణాలో పారించుకుంటాం అని వాళ్ళు ప్రతిపాదన పెట్టి, అప్పుడు ట్రిబ్యునల్ 1980లో బచావత్ ట్రిబ్యునల్. దానికంటే ముందు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రుల ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్. ఆ ట్రిబ్యునల్